నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరికి జనసేన పార్టీ కొత్త బాధ్యతలు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధికారిక ప్రకటన. గూగుల్ ఏపీకి వస్తే వైసీపీ ఏడవడం బాధాకరమన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గూగుల్ టేకౌట్ ద్వారా సమాచారం సేకరిస్తారనే భయం ఉందేమోనని ఎద్దేవా. నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుట్రలు వెలుగు చూస్తున్నాయన్న మాజీ మంత్రి కాకాని. ఆ బురదను వైసీపీకి అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం. యస్యానం బీచ్ లో రాష్ట్రీయ పండుగగా సంక్రాంతి సంబరాలు. ఆత్మీయ ఆతిథ్యంతో సంబరాలను ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే ఆనందరావు, కలెక్టర్ మహేష్ కుమార్. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రామ్ తాళ్లూరి తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. రామ్ తాళ్లూరి గతంలో కూడా జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ అభివృద్ధికి సహకరించారు. ఆయన నియామకం జనసేన బలోపేతానికి, భవిష్యత్ వ్యూహాత్మక కార్యక్రమాలకు దోహదం చేస్తుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గుడ్లు, బొబ్బట్లు పరిశ్రమలు తెస్తే టీడీపీ ప్రతిష్టాత్మకమైన గూగుల్ ను తీసుకొచ్చిందని ప్రభుత్వ విప్ టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.50 లక్షల నుండి 1.80 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటు వైసీపీ నేతలకు మింగుడు పడ్డం లేదని, గూగుల్ డేటా సెంటర్ అంటే కోళ్ల ఫారం షెడ్ అనుకున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే దానిని ఎలా అడ్డుకోవాలనే దుష్ట ప్రయత్నాలే వైసీపీలో కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విజ్ఞతతో వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చూసుకుని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. నిన్న హిస్టారికల్ డే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ ని వైజాగ్ లో వస్తానికి ఒప్పందం చేసుకుంటే, ఈ రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్లు అయితే సంవత్సరానికి దాదాపు 25,000 కోట్లు ప్రతి సంవత్సరం లెక్కేసిన 5 సంవత్సరాల్లో 1,32,000 కోట్లు $15 బిలియన్ ని గూగుల్ సంస్థ పెడతానికి వస్తే అసలు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అని సూటిగా సుస్పష్టంగా అడగదలుచుకున్నా. ఇండియాలో ఉన్న రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా భావిస్తే 29 రాష్ట్రాలు ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ అనేది ఆంధ్రాకి వెళ్ళింది ఏంట్రా బాబు అని బాధపడుతున్నారు ఆ మిగతా రాష్ట్రాలు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని మాత్రం వైసీపీ వాళ్ళు ఏడవటం చాలా బాధాకరం. మీ విలేకరులకైనా నాకైనా ఆ వైసీపీ నాయకులైనా మనకి ఏదైనా తెలవకపోతే గూగుల్ చేస్తాం. గూగుల్ దగ్గర సెర్చ్ చేస్తే గూగుల్ నుంచి డేటా తీసుకుంటాం. అట్లాంటి గూగుల్ కంపెనీ వస్తే ఏదో ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? $15 బిలియన్ పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. మీరు రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షిస్తే, రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమో అనుమానంతో ఇలా మాట్లాడటం భావ్యం కాదు. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో $15 బిలియన్ పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మూసుకొని వెల్కమ్ టు ఏపీ గూగుల్ అని మీరు కూడా బోర్డు చూపిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు. దానికి బదులు ఈ కాగ్వాల్ చేస్తున్నారు. అభివృద్ధిని కోరుకోవటం లేదా, లేక కడప మాజీ ఎంపీ గారి కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారని గూగుల్ మీద మీకేమన్నా కోపం ఉందో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోని ఏ సిటిజన్ అయినా గూగుల్ ప్రాజెక్ట్ వస్తుందంటే గర్వంగా, ఆనందంగా వెల్కమ్ చెప్పే పరిస్థితి. కానీ మీరు చేసే విమర్శలు చూస్తుంటే మీకు టెక్నాలజీ అర్థం కాకపోవడం వల్ల నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. మీకు టెక్నాలజీ తెలిస్తే నిన్న గూగుల్ క్లౌడ్తో ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని స్వాగతించేవాళ్ళు. గూగుల్కి పర్ డే రెవెన్యూ $1.07 బిలియన్. అలాగే అటువంటి కంపెనీ మన దగ్గర డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేస్తుంటే దేశవ్యాప్తంగా గూగుల్ ఏపీ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయింది నిన్నంతా. కానీ వైసీపీలకు మాత్రం ఇది అర్థం కావట్లా. ఇదేదో వాళ్ళు విండ్ పవర్ ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నారని నేను భావిస్తున్నా. గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ వస్తే మీరు తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే తెలియని పరిస్థితి. డేటా సెంటర్ అనేది ఒక బిల్డింగ్ గా మీరు భావిస్తున్నారా, లేకపోతే ఒక కోళ్ల ఫారం షెడ్ లాగా భావిస్తున్నారా నాకైతే తెలియదు. కానీ దీని చుట్టూ క్లౌడ్ సర్వీసెస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, కూలింగ్ టెక్నాలజీ, హార్డ్వేర్ సప్లై చైన్ అన్నీ వస్తాయి. ఒక డేటా సెంటర్ వల్ల 3 నుంచి 6 రెట్లు పరోక్షంగా ఉద్యోగాలు లభించే పరిస్థితి
ఐటీలో పనిచేసే ఎవరికైనా తెలిసేదే. గూగుల్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, మైక్రోసాఫ్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడేస్తాం, వాళ్ళకే టైం వేస్ట్. మాజీ ఐటీ మంత్రి గారికి తెలిసింది కోడిగుడ్లు, పెట్ట, చేపలు, స్టోరీలు ఇలాంటివి చెప్పడం వల్ల ఉపయోగం లేదని ఇంకోసారి తెలియజేస్తూ, ఒక అతను క్యాసినో అంటాడు, ఇంకొక అతను ఇల్లీగల్ లెక్కర్ అంటాడు, ఇంకొంతమంది ఇలా భూత పురాణాలు మాట్లాడిన వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారంటే మీరు ఆత్మావలోకనం చేసుకుని రిగ్రెట్ ఫీల్ అయి ఉంటారని ప్రజలందరూ భావిస్తున్నారు. కానీ ఎవరు వచ్చినా మరి 8వ తరగతి చదివిన కొడాలి నాని ఇలాంటి వాళ్ళు వస్తే నేను గూగుల్ ఏఐ హబ్ గురించి మాట్లాడలేను. కానీ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర హితం కోసం, నిజం చెప్పడం కోసం మీరు డిబేట్కి సిద్ధమైతే నేను డిబేట్కి సిద్ధం. ప్లేస్ మీరు చెప్పరా, నేను వస్తా. నన్ను చెప్పమన్నా విజయవాడలో కానీ గన్నవరంలో కానీ నేను కూడా చర్చకి సిద్ధం. నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుట్రలు వెలుగు చూస్తున్నాయని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావుతో ఒక వీడియోను కుట్రపూరితంగా తయారు చేయించి జోగి రమేష్ పేరు చెప్పించడం ద్వారా వైసీపీకి ఆ బురదను అంటించారని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలకమైన నిందితుడు టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకురావడంలో ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, సీబీఐ విచారణకు ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారని నిలదీశారు. మద్యం తయారీతో ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వం దాని మీద తన వారిని, తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తుంది తప్ప అసలు ఈ నకిలీ మద్యం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఏ విధంగా తయారైంది, దీన్ని ఏ విధంగా నిర్మూలించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టినట్టుగా అనిపించడం లేదు. ఈరోజు ఏదో ఒక విధంగా దీన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేద్దాం. అందులో భాగంగా ఈరోజు నకిలీ మద్యం వ్యవహారంలోకి మాజీ మంత్రి అయిన డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒక విధంగా తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాన్ని ఆపాదించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈరోజు కుట్రలకి పాల్పడేటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి డ్రామాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు గమనించేటువంటి పరిస్థితి. ఒక పక్క మద్యపానం, నకిలీ మద్యం తయారీతో ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వం దాని మీద తన వారిని, తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తుంది తప్ప అసలు ఈ నకిలీ మద్యం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఏ విధంగా తయారైంది, దీన్ని ఏ విధంగా నిర్మూలించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టినట్టుగా అనిపించడం లేదు. ఈరోజు ఏదో ఒక విధంగా దీన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేద్దాం. అందులో భాగంగా ఈరోజు నకిలీ మద్యం వ్యవహారంలోకి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని తీసుకురావడం జరిగింది. ఈరోజు జోగి రమేష్ గారి మీద ఈ ప్రభుత్వానికి గతంలో అక్కసు ఉంది. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడానికి వెళ్ళాడనేటువంటి బాధ ఆ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో లేదా గతంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారో, ఈ పార్టీని ప్రశ్నించారో వాళ్ళ మీద దాడులు చేయాలి, అరెస్ట్ చేయించాలి, జైల్లో పెట్టించాలనేటువంటి లక్ష్యంతో ఒక విధ్వంసమైనటువంటి పరిపాలనకి, రెడ్ బుక్ పరిపాలనకి ప్రభుత్వం రాగానే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో ఈరోజు ఒక్కసారి చూస్తే సొంత పార్టీ నేతల ప్రమేయం బహిర్గతంగా కనపడుతున్నా, కళ్లకు కట్టినట్టుగా తన సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రోత్సాహం ఉంది, వాళ్లే దీనిలో పాత్రదారులు, సూత్రధారులు, వాళ్ల ప్రోద్బలంతో ఇది నడిచింది. కూటమి పెద్దలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు తమ్మలపల్లి నియోజకవర్గానికి, ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దానికి, ఆ తమ్మలపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి జయచంద్రారెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నా, దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక విష ప్రచారణ, కనీసం జరిగినటువంటి ఈ దందానంతా కనుమరుగు వచ్చేసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అంటగొట్టాలి అంటే, ఇన్నిటి వరకు జరిగినటువంటి ఆ ఏదైతే డిస్కషన్ ఉందో ప్రజల్లో, దాన్ని డైవర్షన్ అంటే జోగి రమేష్ గారి మీద తిట్టిన తర్వాత జోగి రమేష్ గారికి దీనికి సరిపోతుందిలే, మన మీద బుర్ర అంటుకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఇది అలవాటు అనేటువంటి విషయం. అందులో భాగంగానే సీరియస్ వ్యవహారం, ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి వ్యవహారం, దానిలో కూడా ఈరోజు ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడాలనేటువంటి ఆలోచన. నిష్పాక్షికంగా దీని మీద దర్యాప్తు జరపాలని దయచేసి కూటమి పెద్దలు మీకు అనేక సందర్భాలు చెప్పాం, ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి అబండాలు వేస్తే మీరు మరింత ప్రజల్లో పలచన అవుతారనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మీరు ఇప్పటికైనా నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి అసలు దోషులు ఎవరో బయటపెట్టండి తప్ప మీ వాళ్ళని, మీ వ్యాపారాన్ని, మీకు సంబంధించినటువంటి రాబడిని దృష్టిలో పెట్టుకుని
మీరు దీని మీద కట్టుకథలు అల్లి ఏదో ఒక విధంగా పాపం జోగి రమేష్ లాంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఈరోజు జోగి రమేష్ చెప్తున్నాడు, రా దేవస్థానం దగ్గర ప్రమాణం చేద్దాం, లేదా పోలిగ్రాఫిక్ టెస్ట్ నేను రెడీగా ఉన్నానని చెప్పి చెప్తున్నాను లైట్ డిటెక్టర్ టెస్ట్ కి. దేనికి మీరు ముందుకు రాకుండా, దేని గురించి పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పథకం ప్రకారం దోషులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ మీరు చేసినటువంటి పాపాలు వాళ్ళకు మౌనం ఆపాదిస్తూ మీరు బయటపడాలని ఆలోచన చేస్తే ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆంధ్ర, గోవా, యస్యానం బీచ్ లో రాష్ట్రీయ పండుగగా సంక్రాంతి సంబరాల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు తెలియజేశారు. ఈ మేరకు పర్యాటక శాఖకు ఆదేశాలిచ్చామని అన్నారు. బీచ్ లో 2026 సంక్రాంతి సంబరాల నాంది కార్యక్రమానికి కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కలిసి ఆయన శ్రీకారం చుట్టారు. గత సంబరాలకు ఊహించిన దానికంటే ఎక్కువ మంది పర్యాటకులు వచ్చారని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అదనపు రహదారుల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీచ్ సమీపంలో ఎకరం స్థలంలో బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆడిటోరియం నిర్మాణ పనులను, నిర్మాణంలో ఉన్న రెస్టారెంట్ ను పరిశీలించారు. సంక్రాంతి సంబరాలకు అన్ని విధాలా సహకరించాలని కలెక్టర్ని ఆదేశించారు. ఆకర్షించి భారతదేశ పటములో, ఆంధ్రప్రదేశ్ పటములో ప్రపంచవ్యాప్తంగా ఈ బీచ్ని గుర్తింపు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో 2వ సంవత్సరం 26వ సంవత్సరం జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా, అది కూడా ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మా ఆడపడుసులు ఎవరైతే ఈ జిల్లాకి అత్తోరు ఇంటికాడి నుంచి భర్తతో పిల్లలతో వస్తారో, అలాగే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి నా ప్రాంత ఉద్యోగులు మన ప్రాంతానికి వెళ్ళాలా, సంక్రాంతిని పండగని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలా, గ్రామాల మధ్య జరుపుకోవాలా, అన్ని గ్రామాలు చూడాలా, కోడిపందాలు చూడాలా, అనేక ఉత్సవాలు చూడని వస్తారో వాళ్ళందరికీ రేపు భవిష్యత్తులో మరో గొప్ప పండుగను చూపించడానికి జనవరి నెలలో జరగబోయే ఈ సంక్రాంతి ఉత్సవాలకి ఈవేళ పనులకి నాంది పలికాం. ఈ యొక్క పనులను చూడటానికి కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు ఇవ్వాల్సిన సలహాలన్నీ ఇచ్చారు. అలాగే మొన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసి అందమైనటువంటి ఈ బీచ్ని, రోజుకి 1,00,000 మంది వచ్చి సందర్శించిన ఈ బీచ్ని, ఇక్కడ ఉన్న జరుగుతున్న పండగని రాష్ట్ర పండగగా జరపాలని ముఖ్యమంత్రి గారిని నేను శాసనసభ్యుడిగా కోరటం, ఆయన వెంటనే సంతోషించి ఆయన స్పందించి టూరిజం డిపార్ట్మెంట్ పంపించడం. టూరిజం డిపార్ట్మెంట్ రోజు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఈ జిల్లాలో ఉన్న కౌన్సిల్ ఆధ్వర్యంలో దీన్ని రాష్ట్ర పండుగ చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం. తద్వారాగా రేపు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మొన్న సంవత్సరం రోజుకి 1,00,000 మంది వస్తే రేపు రోజుకి 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి రోడ్లు కానీ, అలాగే వన్ వే ట్రాఫిక్ కానీ, కార్ పార్కింగ్ కానీ, ఇక్కడ సదుపాయాలు కానీ, అలాగే బీచ్లో కెరటాల్లోకి వెళ్ళిపోకుండా రక్షణ కానీ, ఇవన్నీ చేపట్టడానికి, అలాగే బ్యాక్ వాటర్లో బోటింగ్ సదుపాయాలు కానీ, ఇవన్నీ చేయడానికి ఈరోజు నాంది పలికాం. ఇది 2 నెలల్లోకి నిరంతరంగా చేసి సంక్రాంతి నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎవరైతే మా బంధువులు, మా ఆడపడుసులు వాళ్ళందరికీ సంతోషకరమైన వాతావరణంలో ఈ పండుగను ఇవ్వాలని ప్రయత్నంలో భాగంగా చేస్తాం తెలియజేసుకుంటూ దీన్ని జయప్రదం చేయాలని. ఇక్కడ ఫస్ట్ అక్కడ పార్కింగ్ సెంటర్స్ నుంచి ఇక్కడ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి లైటింగ్స్ కావాలి, యాక్సెస్ రోడ్ కావాలి. ఇప్పుడే చెప్పారు ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఒకటి పెడితే డెఫినెట్ గా మనకి నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి. సో బస్ లో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అమలాపురం నుంచి. డెఫినెట్ గా మీట్ అవుతుంది. డెఫినెట్ గా రూట్ ఏర్పాటు చేసి ఇక్కడే యూటర్న్ తీసుకుని వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తాం. మాకు ఈ సైడ్ నుంచి ఒక సపోర్ట్ కావాల్సింది ఏంటంటే, ఈ ఏరియాస్ ని నీట్గా ఉంచుకోండి. కొంచెం ఈ ఓపెన్ ఏరియాస్ లో డ్రింకింగ్ అది చేయకుండా, కొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయకుండా ఆల్రెడీ కొన్ని సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో ఎవరు బయట వాళ్ళు కూడా వచ్చి అలా చేయకుండా మీరు ఒకసారి విజిలెంట్ గా పెట్టుకోండి. సో డెఫినెట్ గా, ఎందుకంటే కొంచెం నెక్స్ట్ వచ్చే 2026 సంక్రాంతి సంబరాల ఉత్సవాల్లో డెఫినెట్ గా మినిమం ఒక 2-3 లక్షల మంది వచ్చేలాగే పేజ్ని, దాని యొక్క సౌకర్యాలన్నీ కూడా ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి దీన్ని అన్ని కూడా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, దాన్ని కూడా ఐ థింక్ విత్ ఇన్ 2 months ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఆపరేషన్ తీసుకొస్తాము. అండ్ అలాంగ్ సైడ్ ది బీచ్, సో బయట నుంచి ప్రాపర్ గా విజిబిలిటీ ఉండడానికి ఆల్మోస్ట్ 1 to 2 kilometers స్ట్రెచ్ లో లైటింగ్స్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.